రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ అధికారంలోకి వస్తుందని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను ఆయన ములాఖత్ అయ్యారు. పిన్నెల్లి సోదరులకు న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను బేఖతారు చేస్తున్నారన్నారు. కూటమి నేతల మాటలు విని కొందరు జైలు అధికారులు రాజ్యాంగ శక్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హెచ్చరించారు. పోరాటాలతో పురుడు పోసుకున్న పార్టీ, ఉద్యమాలతో ఉవ్వెత్తున లేచి నిలబడ్డ పార్టీ, ఒక తండ్రి ఆశయం కోసం ఒక కొడుకు చేసిన ప్రయత్నానికి 16 నెలలు జైలు శిక్ష విధించినా కూడా, జైలు నుంచి కూడా అక్రమ కేసులో జైలులో నిర్బంధించిన జైలు నుంచి కూడా పార్టీని రక్షించి నిలబెట్టుకున్నటువంటి పార్టీ, పోరాటాలతో పురుడు పోసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా లీడర్ జగనన్న దగ్గర నుంచి కింద ఉన్నటువంటి కార్యకర్త వరకు కూడా ఈ కేసులకు, అరెస్టులకు, ఈ శిక్షలకు భయపడతారనుకుంటే అంతకన్నా పొరపాటు లేదని కూడా